హలో గైస్, ఇవాళ వీడియోలో అయితే నాకు ఒక మైన్ షాఫ్ట్ దొరికిందనమాట. సో అయితే ఇది ఆఫ్లైన్లో అయితే నేను మైనింగ్ చేస్తున్నానంట. అంటే నేను మీకు మాట ఇచ్చాను కదా, అంటే నేను ఒక ఐరన్ ఆర్మర్కి అప్గ్రేడ్ అవుతానని. నాకు ఇక్కడ మైన్ షాఫ్ట్ అయితే దొరికిందనమాట. సో నేను వెంటనే రికార్డింగ్ స్టార్ట్ చేసేసాను. సో చూద్దాం. ఇక్కడైతే నాకు 2 బ్రెడ్ అయితే దొరికింది, ఇంకొక నేమ్ ట్యాగ్, ఇంకా ఒక టార్చ్, ఇంకా జస్ట్ ఈ చెస్ట్ని బ్రేక్ చేసేద్దాం. సో మనకి ఈజీగా ఉంటుంది. ఈ రైల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసేసుకుందాం. మనకి అంటే ఫ్యూచర్ యూజ్కి అవసరం పడుతుంది. నేను బిల్డ్స్ అంటే మనం కనెక్ట్ చేసుకుంటాం కదా, సో దానికంతా మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కువ ఓర్స్ అంటే ఎక్కువ ఐరన్ కూడా దొరుకుతుంది. సో మనకు కావాల్సినంత ఐరన్. జాంబీ గాడు వచ్చేస్తున్నాడు, చంపేద్దాం. అతుక్కుపోయాడు కాబ్వెక్కి. మనం కలెక్ట్ చేసేసుకుందాం. ఓ దూరం నుంచి స్కెలిటన్ గార్డు ఫైర్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ప్రేక్షకుడిని, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. వీడైతే జాంబీ గార్డ్ని అయితే వేసేసాడు, మనమైతే వినేసేద్దాం. ఈ కాబ్ వెబ్కి అయితే అతుక్కుపోయాం. సో వీటిని తీసేద్దాం. వీడిని షీల్డ్తో చంపేస్తా గైస్, నాకు వచ్చే కోపానికి. సావురా సావురా కుక్క. అది కాబ్ వెబ్స్ అయితే ఫస్ట్ అయితే తీసేద్దాం, మనకి ఎక్కువ ఇరిటేషన్గా ఉంటుంది. అంటే మళ్ళీ మనం వస్తాం కదా దేనికైనా, సో అప్పుడైతే మనకి రావడానికి కష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ రైల్స్ తీసేద్దాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో ఎస్, సో వెళ్దాం. మాటకు ముందు అయితే కాబ్ వెబ్స్ అయితే ఉంటున్నాయన్నమాట. సో అదొక రకంగా ఇరిటేషనే. సో ఇంకా చాలా ఉంది దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో నేను దీన్ని జస్ట్ ఒక టైం ల్యాప్స్లో చూపించేస్తాను మీకు. ఇక్కడ నేనైతే ఆ ల్యాపిస్ తీసుకోవడం అయితే మర్చిపోయాను అనమాట. ఇదైతే రికార్డింగ్ తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తుండేటప్పుడు చూసాను. సో ఏమనుకోకండి గైస్, అది జస్ట్ బిగినర్స్ మిస్టేక్ అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా ల్యాపిస్ మిస్ చేసేసాను. ఇదంతా రికార్డింగ్ తర్వాత చూస్తున్నాను గైస్, అది ఇప్పుడు అర్థమవుతుంది ఎన్ని నోట్స్ వదిలేస్తున్నాను. అంటే ఆ అడ్రినలిన్లో అంతా మర్చిపోయాను అనమాట. సో అసలు నాకైతే నేను ఎలా చచ్చిపోయినా కూడా నాకు అర్థం కాలేదనమాట. అంటే నేను జస్ట్ బ్లాక్స్ తీసుకుంటూ దిగాను, సడన్గా క్రీపర్ అయితే పేలిపోయింది అనమాట. సో మళ్ళీ వెళ్ళి మన లూట్ అంతా తీసుకునేయాలి.
వీటితో అయితే ఎక్కడానికి రావట్లేదు గైస్. సో ఇంకా జస్ట్ వుడెన్ ప్లాంక్స్ అయితే బ్రేక్ చేసుకుందాం. నేనైతే ఈసారి కూడా చూసుకోలేదన్నమాట. నేను ఇంకా అంటే స్ట్రైట్గా దూకేసాను. అసలు ఎందుకు దూకాను నాకే తెలియదు. ఇంకా నాకు తెలిసి మనకి ప్రొటెక్షన్ కావాలి. ఐ మీన్ దిగేదానికి, అంటే మనం మళ్ళీ అక్కడ దిగ్ చేసుకుంటే వెళ్ళాలి కదా. సో మనకైతే దానికైతే ఒక పికాక్స్ అయితే కావాలన్నమాట. సో నేనైతే ఒక పికాక్స్ అయితే క్రాఫ్ట్ చేసుకొని ఇంకా ఫర్ ది సెకండ్ ట్రై కదా, ఫర్ ద సెకండ్ టైం అయితే మళ్ళీ వెళ్ళబోతున్నాం అనమాట. అంటే జస్ట్ స్కిల్ ఇష్యూ అనుకోండి, ఏం చేయలేము. ఈసారైనా మనం చావకుండా రే ఏంద్రా ఇది ఏదో వేసేస్తారు గైస్ వీళ్ళు. నా మీద ఏదో పోర్షన్ వేస్తాడు. నాకు తెలిసి ఇక్కడ విచ్ ఉన్నాడు అనుకుంటాను దగ్గరలోనే. అయిపోయింది గైస్, చచ్చిపోయాం. ఫర్ ద థర్డ్ ట్రై చచ్చిపోయాను అనమాట. సో ఇంకా నాకు ఏడుపు ఒకటే తక్కువ, అయినా కూడా గుండె రాయి చేసుకొని ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. సో ఇంకేం చేయలేం. మీకు ఇలాగ చాలాసార్లు జరిగి ఉంటుంది అనుకుంటున్నా, కానీ నాకు జరిగినప్పుడు మాత్రం అంటే నాకు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగేం జరిగితే మాత్రం ఈసారి ఎలాగైనా చావకుండా మన లూట్ అయితే తెచ్చుకోవాలి. చాలా ఐరన్ కలెక్ట్ చేశాను. నియర్లీ ఒక 20 ఇంగట్స్ దాకా ఐరన్ అయితే కలెక్ట్ చేశాను. సో ఇంకా అది డీస్పాన్, నా లూట్ ఏది డీస్పాన్ అవ్వకూడదు అనుకుంటున్నా. కోరుకుందాం ఏం డీస్పాన్ అవ్వకూడదు అనేసి. అన్నీ ఉన్నట్టే ఉన్నాయి మోస్ట్లీ. ఐరన్ తీసుకునేద్దాం. ఈ ఐరన్ ఎలా కలెక్ట్ చేయాలబ్బా? ఫస్ట్ అయితే దీంట్లో ఏమన్నా అని తీసేద్దాం. ఐరన్ ఎక్కడికి వెళ్ళింది? ఇందాక ముందు ఇక్కడే కదా గైస్ ఉండాల్సింది ఐరన్. నాకు నా కళ్ళ ముందే ఉంది ఐరన్. డీస్పాన్ అయిపోయినట్టుంది. ఇందాక ముందు ఇక్కడే గైస్, మీరు చూసారేమో. ఐ మీన్ అక్కడే కదా నేను చనిపోయినప్పుడు, నేను ఇటు సైడ్ చనిపోయినా ఆ ఐరన్ ఇంగెట్స్ వచ్చి అటు సైడ్కి వెళ్ళాయి. ఇంకేం చేయలేం, డీస్పాన్ అయిపోయినట్టున్నాయి. కొన్ని ఐటమ్స్ తీసి చూద్దాం, ఒకవేళ బయటకు రావచ్చేమో. అంతా ఎత్తుకుతున్నాను గైస్, ఇక్కడ ఎక్కడా రావట్లేదు. ఇక్కడ ఉండే ఐరన్ అయినా మిస్ అవ్వకుండా అయితే కలెక్ట్ చేసేసుకుందాం. మనకి ఐరన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఫస్ట్ ఐరన్ ఆర్మర్కి అయితే అప్గ్రేడ్ అయిపోవాలి. దాని తర్వాత ఐరన్ ఆర్మర్కి అప్గ్రేడ్ అయిపోతే మళ్ళీ డైమండ్ కన్నా రిలీజ్ అవ్వచ్చు. లేకపోతే ఇంకా జీవితాంతం ఇలాగే ఉంటాం. సో మనం ఎంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ పెంచితే మనకి అంత బెటర్గా ఉంటుంది. అసలు నాకు వీడియో అంటే టైం సరిపోవట్లేదు అనమాట, ఎక్కువ బిజీ అయిపోయాను. సో వీడియోస్ నాకు తెలిసి ఒక 3 డేస్కి ఒక వీడియో ట్రై చేస్తాను మ్యాక్స్. నా వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను అనమాట వీడియో త్వరగా పెట్టడానికి. ఫస్ట్ అయితే మైనింగ్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ స్పైడర్ వచ్చి మొక్కంది, వెంటనే వచ్చి తెచ్చింది. నాకు తెలిసి ఇక్కడ ఐరన్ బాగానే ఉండేటట్టుగా ఉంది. సో జస్ట్ మైనింగ్ని అయితే ఎంజాయ్ చేయండి.
ఇక్కడైతే నాకు కొత్త అప్డేట్ ఏదో వచ్చింది కదా, దాంట్లో ఇలాంటి రూమ్స్ అయితే ఉంటాయి కదా, అది స్కెలిటన్స్ లాంటి వాటితో అదైతే దొరికింది. ఇది మనకి ఫ్యూచర్లో దేనికి యూజ్ అవుతుందో నాకు ఇది తెలియదు ఎగ్జాక్ట్గా. సో మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అది అసలు అది దేనికనేసి. దాని పేరు కూడా నాకు ఏదో గుర్తునింది అంటే మర్చిపోయాను. ఏదో ఉంది గైస్ దాని పేరు మొత్తానికి. జస్ట్ కామెంట్ చేయండి దానికి అది మనకి దేనికి యూజ్ అవుతుంది. దీని కోఆర్డినేట్స్ అయితే రాసుకుంటాను. లెట్స్ గో, కోఆర్డినేట్స్ రాసేసుకుందాం. మనం ఇక్కడ ఉండే కొందరికి ఎక్కువ లేట్ అయిపోతుంది నాకు తెలిసి, ఇంకా మాబ్స్ అయితే స్పాన్ అయిపోతాయి. సో మనం బేస్కి వెళ్ళిపోతాం, స్ట్రైట్గా పైకి డిగ్ చేసుకుంటూ ఇంకా కింద బ్లాక్స్ పెట్టుకుంటూ త్వరగా అయితే వెళ్ళిపోవచ్చు. నాకేమీ కనపడట్లేదు ఎందుకు, నాకు తెలిసి బ్రైట్నెస్ ఉంది గైస్. నేను 100% బ్రైట్నెస్లోనే ఆడతాను, ఎందుకంటే అది ఫోన్ ఏమీ ఎఫెక్ట్ చేయదన్నారు. అంటే మనకి కేవ్స్లో ఉన్నప్పుడు కానీ ఇంకా డార్క్ ప్లేసెస్లో ఉండేటప్పుడు మనకు కనపడుతుందని చెప్పారు. సో నేనైతే పెట్టుకున్నాను. సో కానీ నాకేం పెద్ద డిఫరెన్స్ అయితే కనపడట్లేదు, ప్యూర్ బ్లాక్గానే ఉంది. నేనేదో కొట్టుకుంటున్నా కానీ నాకేం కనపడట్లేదు. అసలు జస్ట్ టార్చెస్ ప్లేస్ చేసుకుంటూ రావాలి, లేకపోతే కష్టం. పైకి అయితే వచ్చాం, ఇంకా జస్ట్ ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. టైం వేస్ట్ అనుకుంటా ఇదంతా వీడియోలు చూపిద్దాం, కానీ పడదాం. మళ్ళీ ఎవరైనా క్రియేటివ్కి లేసి వచ్చేసాను అనుకుంటారు. ఇక్కడైతే వాటర్ సోర్స్ అయితే ఓపెన్ అయిపోయింది. వీడైతే కొట్టేస్తున్నాడు డ్రౌండ్ గాడు. ఈ వాటర్ సోర్స్ నుంచి ఎక్కడి నుంచో మనం అయితే బయటకు వచ్చేసాం మొత్తానికి. అసలు ఇలా బయటపడానో కూడా నాకు తెలీదు. నాకు తెలిసి నా దగ్గర 60 ఐరన్ ఉంటుంది, తక్కువ 60 ఐరన్ ఉంటుంది ఖచ్చితంగా, అదైతే కన్ఫర్మ్. మనం ఒక ఫుల్ సెట్ ఆఫ్ ఐరన్ ఆర్మర్ చేసేసుకుందాం, ఇంకా టూల్స్. సో మనకి బెటర్ ప్రొటెక్షన్ 60 ఐరన్ ఉంది, పెట్టేద్దాం. ఇంకా దీన్ని బర్న్ కూడా చేసేద్దాం. ఇంకా మనం ఐరన్ ఆర్మర్ కూడా చేసేసుకుందాం. దీంతో మనకి మోర్ ప్రొటెక్షన్ ఉంటుంది దానివల్ల. కొద్దిగా ఈ చెస్ట్లంతా మార్చాలి గేస్. ఫస్ట్ అయితే మనం ఒక మంచి అక్కడ ఒక లాస్ట్ ఎపిసోడ్లో మీరు చూసినంటే నేను ఒక చోట బ్లాక్స్ సైగా ప్లేస్ చేసి పెట్టాను. సో అక్కడైతే ఇల్లు కట్టేద్దాం వచ్చే ఒక 4 ఎపిసోడ్స్లో. సో ఇంకా ఐరన్ ఆర్మర్ వేసేసుకుందాం తీసుకొని. సో బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిందని ఏమీ టెన్షన్ పడకండి, అంటే నేనే షేడర్స్ యాడ్ చేసా బాగుంటుందని. సో ఐరన్ కలెక్ట్ చేసేద్దాం. 17 ఉంది, నాకు తెలిసి ఇంకొద్దిగా కావాలేమో. చెస్ట్ ప్లేట్ కొద్దిగా ఎక్కువ అయిపోతుంది కదా, 8 చెస్ట్ ప్లేట్కి 7 or 8 అవుతుంది. చెస్ట్ ప్లేట్కి 8 కావాలి. ఇంకా 18, 20 సరిపోతుంది అనుకుంటా. 19 చూద్దాం. ఫస్ట్ అయితే అన్ని క్రాఫ్ట్ చేసేసుకుందాం మెల్లమెల్లగా. ఇంకా బూట్స్ ఇంకా 8 ఐరన్ కావాలి, ఇంకొక 4 ఐరన్ కావాలి మనకి. ఇంకా 4 ఐరనే మాత్రమే, ఇంకా 3 ఐరన్ మాత్రమే గైస్. ఇంకా జస్ట్ 3 ఐరన్ మాత్రమే. ఈ షేడర్స్ ఎలా ఉందనేది చెప్పండి. ఇది బిఎస్ఎల్ షేడర్స్ అనమాట. సో బిఎస్ఎల్ కాదు, ఇది ప్రిజ్మా షేడర్స్ అనమాట, బాగుంటుంది. ఇంకా కొద్దిగా ఐరన్, ఇంకా 2 ఐరన్ కావాలి. మీరు కూడా ట్రై చేయండి, ప్రిజ్మా షేడర్స్ బాగుంటుంది. ఇంకా ఒకే ఒక ఐరన్ అనమాట. సో ఈ ఒక్క ఐరన్ తీసుకునేస్తే ఇంకా మన ఆర్మర్ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఇంకా మనకి టూల్స్ కూడా కావాలి కదా, టూల్స్ గురించి మర్చిపోయాను. టూల్స్ కూడా కావాలి మనకి, టూల్స్ కూడా చేసుకోవాలి. ఆర్మర్ వేసుకొని మళ్ళీ చేద్దామా, లేకపోతే ఫస్ట్ అయితే ఆర్మర్ వేసేసుకుందాం. హెల్మెట్, చెస్ట్ ప్లేట్, ఇంకా లెగిన్స్, దాని తర్వాత ఇంకా బూట్స్ అయిపోయింది. ఎలా ఉన్నాడు గేస్ మనోడు? బాగానే ఉన్నాడు చూసేదానికి. సెట్. ఇంకా మనకి టూల్స్ కావాలి, ఐరన్ టూల్స్, అది కూడా క్రియేట్ చేసేసుకుందాం. 4 ఐరన్, ఒక స్వాడ్ చేసేసుకుందాం. స్వాడ్ ఇంపార్టెంట్, ఎందుకంటే కాపర్ స్టోనే వాడుతున్నాం.
ఇంకా త్వరగా చంపాలంటే మన దగ్గర ఒక ఐరన్ స్వర్డ్ ఉండాల్సిందే. ఒక యాక్స్ కూడా ఉంటే బాగుంటుంది. నా దగ్గర ఆల్రెడీ ఒక ఐరన్ పికాక్స్ ఉంది, కాకపోతే అది ఇంకా దాని ఆఖరి దశలో అయితే ఉంది. సో మనకి ఆక్స్ కూడా తీసేసుకున్నాం. సో మళ్ళీ ఇంకెప్పుడైనా కావాల్సినప్పుడు మనం ఐరన్ పికాక్స్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు ఓపెన్ అయిపోతుంది, ఎమోట్స్ ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? ఎస్. సో ఇవాళ వీడియోకి ఇంతే గైస్. సో మనం మీకు మాట ఇచ్చినట్టే నేనైతే ఐరన్ ఆర్మర్కి అయితే అప్గ్రేడ్ అయిపోయాను. ఇంకా మన ఫ్యూచర్ వీడియోస్లో అయితే ఇంకా చాలా చేద్దాం. సో జస్ట్ నాకు కావాల్సిన మీ సపోర్ట్ గైస్. సో ఒక 2-3 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.